స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతిలోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన అందరికి వందనాలు వందనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. 13:3 నుంచి. ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిసెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిసివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహించబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని వద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినరకయు గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూసుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యకరములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.
అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూసు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారములు ధన వ్యామోహములు ఆ వాక్యమును అణిసివేయును గనక వాడు నిష్ఫలుడగును. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఉపమానం ప్రభు దాని అర్థాన్ని వివరిస్తా చెప్పిన మాట. విత్తువాడు విత్తనాలు వేస్తూ వెళ్ళిపోతున్నాడు. కొన్ని ఎక్కడ పడ్డాయంట, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిని. ఇందాక చదివాం కదా, పక్షులు వస్తే వాడు వింటాడు కానీ దాన్ని ధ్యానించడు, ఆలోచించడు, దాన్ని గ్రహించడు. అందుకని దుష్టుడు ఇక్కడ పక్షులు అని చెప్పి రాసింది. ఈ పక్షులు ఏంటంటే దుష్టుడు, దెయ్యం వచ్చి ఎత్తుకెళ్ళిపోద్ది, ఆ వాక్యం ఫలించదు. విన్నాడే కానీ ఫలింపు లేకుండా విత్తనం వచ్చి పక్షులనే దెయ్యాలు వచ్చి ఎత్తుకొని పోతాయి. అందుకని విన్న వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. పక్కన వాళ్ళతో చెప్పండి, ధ్యానం అంటే ఎట్లాగా? హల్లెలూయా. ధ్యానం చేయటం అంటే బెండకాయలు కోయకుండా, చెవులో మేతకి వెళ్ళకుండా, బరిగొడ్లు కాసుకోకుండా కూర్చుని ధ్యానంగా అట్టాగా ఉండటమా? అంతేనా? అట్ట కాదు. బెండకాయలు కోసుకోవచ్చు, కలుపు తీయచ్చు, మజ్జిగ చెయ్యొచ్చు, చెవులో పని చేయొచ్చు. పని చేస్తూ కూడా దాన్ని ధ్యానించాలి, దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. విన్న వాక్యం అన్నదే అదేంటి, దాని అర్థమేంటి, అది ఎందుకు, ఎట్టెందుకు, అట్టెందుకు కాదు. ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానించాలి. ధ్యానిస్తూ ఉంటుంటే అది పూర్తిగా నిమగ్నం అయిపోయినందువల్ల దాంట్లో అరిగిపోతుంది. తిన్నాను అరిగిపోయి వంటికి బలం వచ్చి, ఆరోగ్యం వచ్చి, బలంగా పుష్టిగా పనిచేస్తానికి బాగుంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే దాన్ని నెమరు వేయుట అంటారు. హల్లెలూయా. వాస్తవానికైతే మనుషులకు ఉండదు కానీ వరిగుడ్లకు ఉంటుంది. ఏంటిది? నెమరు వేయుట. తిన్నదాన్ని పొట్టలో నుంచి దాన్ని బయటికి తీసుకొస్తుంది. మళ్ళీ నోట్లో ఉండలుగా నోట్లోకి తెచ్చుకొని మెల్లగా నవ్వులుతూ ఉంటుంది. సొంగబడి నోటెముట్టి జొల్లు గారి ఇందాక నవ్వులి మెత్తగా నవ్వులి అంత మళ్ళీ మింగొద్ది. అదేంది? అది గొడ్డుకి దేవుడు పెట్టినటువంటి నియమం. అది నెవరేస్తుంది. అట్టనే మనం కూడా నెవరేయాలి. అన్నం తిన్న అరిసెలో గారెలో తిన్నామే, అది మళ్ళీ లోపలికి ఆ టైం లేదు కాబట్టి గబగబా మింగి మళ్ళీ తెచ్చుకుని అట్టగా ఉండదు. మరి ఇది ఎట్టా? వాక్యం, దేవుని మాట విన్నాం, విన్న దాన్ని ధ్యానించాలి, ధ్యానించే దాన్ని గ్రహించాలి.
అర్థం చేసుకోవాలా, వంట పట్టించుకోవాలా. హల్లెలూయా. తిన్న అన్నం అరిగిపోద్ది. మనం చేసేది ఏంటంటే పల్లెముడు అన్నం తిన్నదంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇక దాని పని చేసుకుంటూ ఉంటుంది. అరిగి పూర్తిగా అరిగిపోయి అదేమవుతుంది, రక్తం బట్టి ఒంటికి బలం వచ్చి పుష్టిగా ఆరోగ్యంగా బాగుంటుంది. మిగతా పని అంతా అదే చేసుకుంటుంది. ఇక్కడ దేవుని వాక్యం అట్లా కాదు. దాన్ని ఏం చేయాలంటే మరలా నెమరు వేయాలి. హల్లెలూయా. నెమరు వేయాలి. చెవుతో వింటాం, మనసుతోటి ఆలోచిస్తాం, హృదయంతో ధ్యానం చేయాలి. హృదయంలో దాకా వెళ్ళాలి. చెవు దాకా వచ్చి చెవు కాడ నుంచి ఈ చెవులో ఈ చెవుతోటి వదిలేస్తారు. అట్లా వదిలేయకూడదు. దాన్ని పట్టుకుని ధ్యానించాలి. భయంతో ఉన్నారు, పడవలోనే ఉన్నారు కానీ భయంతో ఉన్నారు. భూతం, దయ్యం, అమ్మో భూతం అంటున్నారు. ప్రభు అండి నేనే, భయపడకడి అన్నాడు. అవును, యేసు ప్రభు గొంతే నేనే అంటున్నాడుగా. ప్రభు నిజంగానే నువ్వేనా? నేనే. నువ్వే కానీ అయితే నీటి మీద నడిచి నీ దగ్గరికి రావటానికి నువ్వు అనుమతి. హల్లెలూయా. మాట విన్నాడు. నేనేనని చెప్పిన మాట విన్నాడు. విన్నదాన్ని అర్థం చేసుకున్నాడు. ఒకవేళ ఈ నడిచి వస్తున్నది యేసు ప్రభువే కానీ అయితే, ఆయన నోటి నుండి ఏదన్నా ఒక్క మాట వదిలితే అది ఖచ్చితంగా జరుగుద్ది. ఆయన కానీ అయ్యాడు అనుకో, నీటి మీద నువ్వు కూడా నడిచిరా అన్నాడు అనుకో, అడుగు వేసాను అనుకో, నేను మునగను సావను, నేను కూడా నడుస్తా. ఆయన మాటకు అంత ప్రభావం ఉన్నది, అంత సృజనాత్మక శక్తి ఉంది. నువ్వేనా ప్రభా? నేనే. అటైతే నడిచి రమ్మని నువ్వు ఆజ్ఞాపించు. నడిచిరా అన్నాడు. అడుగేశాడు. మునగల. ఎందుకంటే మైండ్లో ఏమైపోయింది, చెవుతో విన్నాడు. భయపడకుడు నేనే అన్న మాట చెవుతో విన్నాడు. రెండవది మనసులోకి ఎక్కించుకున్నాడు. మనసులో నుంచి హృదయంలో దాకా వెళ్ళిపోయింది. హృదయంలోకి వెళ్ళిపోయి విత్తనంలాగా నాటబడింది. ఆ విత్తనంలాగా నాటబడింది అని అంటే మెల్లిగా మొక్క మొలిసిస్తుంది. హల్లెలూయా. ఆ హృదయంలో పనిచేసింది. నువ్వేనా? నేనే. మరి రమ్మని చెప్పు, నేను కూడా నడిచి వస్తా. విశ్వాసం కలిగింది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వల్ల కార్యం జరుగుతుంది. విన్న మాట ప్రకారం నడిచాడు. నీటి మీద నడుస్తా కొంత దూరం వచ్చినాక ఏమైంది, కొంత దూరం వచ్చిన తర్వాత బాగానే నడుస్తున్నాగా, యేసు నడుస్తున్నాడు, నేను నడుస్తున్నాను, నాకు ఇంక తిరిగి ఏముంది, ఇంకా అయితే ఏం పని అని పక్కకి వెళ్ళాడు. ఎందుకు? అప్పుడే గాలి వచ్చింది, అప్పుడే అలలు పైకి లేచి పడుతున్నాయి. వాటికెళ్ళి చూశాడు. అలలు వస్తే నీకెందుకో, గాలి వస్తే నీకెందుకో, ఎదురుగా ఉండి పిలిచిన యేసై కళ్ళే ఇప్పుడు దాకా చూసావుగా, మరి ఇప్పుడు కూడా ఆయన కళ్ళే చూడు, నీకు వాటికల్లి వీటికంటే ఎందుకు? సొంత పెత్తనం చేశాడు. పక్క వాళ్ళు చెప్పు, సొంత పెత్తనం చేయగాకు. పిలిచిన యేసు కళ్ళే చూస్తూ ఉండబట్టిగా మునగకుండా నడిచావు. అవును, ఇక ముందు కూడా ఆయన కళ్ళే చూడు. ఆయన మీద దృష్టి పక్కకు మళ్ళీ మాకు పక్క వైపుకి అలలు వస్తాయి, గాలి వేస్తుంది, ఎన్నెన్నో జరుగుతుంటాయి. నీకెందుకు అయ్యా? అవసరమా? మనకెందుకు? వాటి కళ్ళి మనం చూడకూడదు. ఎన్నన్నా రాని, ఏదైనా జరగని, పిలిచిన యేసు కళ్ళే చూస్తూ ముందుకు సాగిపో. ఆయన చూసుకుంటాడు. అలల సంగతి, గాలి సంగతి అన్నీ ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. మనం ఏమైనా చేయగలమా? మనం ఏం చేయలేము. మరి ఎందుకు వాటికల్లి చూసి నువ్వు వదిలిపోతావే కానీ గాలి కల్లి, అలల కల్లి చూసి అమ్మో వాయ్యో అంతే కదయ్యా, ఇది ఎంత పెద్ద గాలో, అమ్మో ఎంత పెద్ద అల వచ్చిందో, పడింది మీద పడింది, మునిగిపోతా సత్తా అని కేకలేయటం, ఇదంతా అవసరమా? ఇవన్నీ ఏంటంటే సొంత పెత్తనం, సొంత ఐడియాలు, అనవసరం. పిలిచిన ఆయన, రమ్మన్న ఆయన ఎదురుగునే ఉన్నాడుగా. మరి ఆయన కళ్ళే చూస్తూ ఉండబట్టేగా ఇప్పటిదాకా మనగల. అవును, మరి ఇప్పుడు కూడా ఆయన వైపే చూడు, ఇటు చూడ మాకు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా చోట్ల చాలా సంగతులు జరుగుతాయి. పొద్దుగుకింది ప్రభువా, చీకటి పడుతుంది, ఎవరింటికి వాళ్ళని పంపి అన్నం కూర వండుకు తిని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు అని అంటున్నాడు. శిష్యులు వచ్చి యేసు ప్రభుతో అంటున్నాడు, 3 రోజుల నుంచి వాళ్ళు ఆకలితో ఉన్నారయ్యా, ఆకలితో పంపిస్తే మధ్యలో మూర్చిల్లి పడిపోతారేమో, అట్ట బాగోదు, ఆకలితోటే పంపటం నాకు ఇష్టం లేదు. ఆయన మనస్సు అది, వాళ్ళ ఆకలితో పంపకూడదు, మీరే వాళ్ళకి అన్నం పెట్టండి అన్నాడు. సరే రండిరా అని చెప్పి శిష్యులందరూ పిలిచాడు. ఇప్పుడు మొత్తం ఎన్ని వేల మంది ఉంటారు, ఎన్ని రొట్టెలు పడతాయి, అన్ని రొట్టెల కంపెనీలు వీళ్ళు దగ్గరలో ఏమైనా ఉన్నాయా, ఏ ఊరిలో ఉన్నాయి రొట్టెలు, మరిన్ని తయారు చేసే కంపెనీ ఆడుంది, దానికి ఎంత అయింది అని అన్ని లెక్కలు వేస్తున్నాడు. పిలుపు ఏం చేస్తాడంటే, మన జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి, ఎన్ని రొట్టెలు కొనాల్సి వచ్చుద్ది, ఎక్కడ దొరుకుతాయి, ఎవరెవరిని పోయి తీసుకొద్దాం అని ఈ సొంత పెత్తనం చేస్తున్నాడు. ఈయన సొంత పెత్తనం ఏమైనా చెప్పాడా? ఆయన చెప్పాడు, మీరే వాళ్ళకి భోజనం పెట్టండి అని. సరే ప్రభు అని లోపడి దానికి సిద్ధపడాను. ఈయన అట్టాకు చేయకుండా సొంత ఐడియాలు ఉపయోగిస్తున్నాడు. మానవ తలంపులతోటి శరీర సంబంధమైన రీతిలో ఆలోచిస్తున్నాడు. ఆలోచించి అన్ని మీటింగ్ పెట్టి కమిటీ మీటింగ్ వేసి తేల్చి చెప్పేశాడు, 200 దేనారాలు పడితే వీళ్ళందరికీ రొట్టెలు కొనుక్కొచ్చి పెట్టాలంటే, ఒక్క ఎత్తుకి ఇన్ని వేల మందికి రొట్టెలు తెచ్చి పెట్టాలకి 200 దేనారాలు అవుతాయి. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? నా కాడ ఏమున్నాయి, ప్రార్థనకు వచ్చాను, నేనేం తేలా, నడుచుకుంటూ వచ్చాను, బస్సు ఛార్జీ కానీ 10 రూపాయలు వేసుకుంటానికి బస్సులు లేవు, లారీలు లేవు, అప్పుడేం లేవు, ఖాళీ నడకనే పోయేదేగా, నేనేం తేలా, నీ దగ్గర ఉన్నాయా? నా కాడ కూడా లేవు. నీ కాడ? నా దగ్గర అస్సలు లేవు, బొత్తిగా లేవు, ఏమి లేవు. మరి ఎట్ట చేయాలి? 200 దేనారాలు అవుతాయి. యేసు ప్రభు ఏమో అందరికి అన్నం పెట్టమన్నాడు. ఎట్ట పెట్టాలి? మనం సొంత తెలివితేటలు, సొంత ఐడియాలు ఉపయోగిస్తా ఆలోచిస్తా మన వల్ల కాదు. కమిటీ మీటింగ్లో తేలిపోయింది ఏంటంటే, ఏంటి పేతురు, ఏం సంగతిలో, ఏంటి ఆంద్రేయ, ఏం చేద్దాం, ఏంటి పరిస్థితి, యాకోబు ఏం సంగతి, ఏముంది, నా కాడ ఏం లేదు, నీ కాడ లేదు, నా కాడ లేదు, ఎవరి కాడ ఏం లేదు. కాబట్టి ఒక కమిటీ మీటింగ్ యొక్క తీర్మానం ఏంటంటే, ఇంతమందిని 200 దేనారాలు ఖర్చు పెట్టి రొట్టెలు తెచ్చి వీళ్ళందరినీ పోషించటం అసాధ్యం, ఇది మన చేతగాని పని, చేయలేము, తేలిపోయింది. వల్ల కాదుగా, చేత కాదుగా, చేత కాదు, ఇంక చేసేది ఏముంది, స్వతంగా ఆలోచించావుగా, లెక్కలని తేలినిగా, అంతేలే, ఆ మాట జీవితం యేసు ప్రభు కాడికి పోయి. హల్లెలూయా. వీళ్ళందరూ ఈ పనిలో ఉంటే ఒక అతను ఆంధ్రే అనే ఒక శిష్యుడు మాత్రం ఏం చేసేవాడు, శేఖర్ బాబు, జనాల మధ్యలోకి వెళ్ళారు. వీళ్ళేమో శిష్యులు వీళ్ళని లెక్కలు వేసుకుంటూ అడుక్కుంటున్నారు, నీ దగ్గర ఎంత ఉన్నాయి, నీ కాడ ఎన్ని దేనారాలు ఉన్నాయి, 200 దేనారాలు కావాలా, చిన్న పనే పెద్ద పని, నువ్వేమన్నా దాచిపెట్టుకున్న డబ్బులు ఏమైనా ఉన్నాయా, మెరిసిమ్మని కాడ ఎన్ని దేనారాలు ఉన్నాయి అడుగుతున్నారు వాళ్ళు. శిష్యులేమో ఒకరిని అడుగుతున్నారు. ఈ ఆంద్రేయ గారు మాత్రం జనాల మధ్యలోకి జొరబడి, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని జనాల మధ్యలో తిరుగుతూ అడుగుతున్నాడు. అడుగుతుంటే అంతలోకి, మీ దగ్గర ఏమైనా ఉన్నదా, వీళ్ళందరికీ భోజనం పెట్టడానికి మీ దగ్గర ఏమైనా ఉందని, మా కాడ ఏముందయ్యా, మేము ఊగులాడుతూ వచ్చాం, మేమేమి తేలా, మా కాడ ఏమి లేవు అంటాడు. అంతలోకి మధ్యలో ఒక బుడ్డోళ్ళే, సార్ నా కాడ ఉంది, నేను ఇస్తా సార్ అన్నాడు. ఏమొస్తావరా, ఏముందని, మా అమ్మాయి కొండ మీద పాతనకి తినటానికి రొట్టెలు పెట్టింది, తినంగా మిగిలిన ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇది ఇచ్చేస్తా యేసు ప్రభుకి, ఇచ్చేస్తా, తీసుకో, ఇచ్చేసాడు. యేసు ప్రభు దగ్గర వచ్చి అందరు నిలబడ్డారు శిష్యులందరూ. ప్రభువా, ఇంతమందికి అన్నం వండి పెట్టడం, రొట్టెలు తెచ్చి పెట్టడం అసాధ్యం, జరగని పని అండి, కుదరదండి ఇది, నేను ముందే చెప్పాగా, పంపియండి, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళి వండుకు తింటారంటే నువ్వేమో పెట్టమంటివి, పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు, రొట్టెలు ఏం చేయాలో, కాబట్టి అదే మంచిదండి, నేను చెప్పినట్టు ఎవరి ఇళ్ళకి వాళ్ళని పంపియండి అంటున్నాడు. అంతలేకే బుట్ట ఒకటి ఎత్తుకుని ఆయన వచ్చాడు, ఆంధ్రేయ వచ్చాడు. సార్, యేసు ప్రభువా, మన దగ్గర ఉన్నది
ఇది ఉందండి, 5 రొట్టెలు 2 చేపలు తీసుకురా చాలు, ఉన్నదంతా ఇదే కదా, ఉన్నది ఏదో నా దగ్గర తీసుకురాని అన్నాడు. ఆ ఉన్నదాన్ని తీసుకుని రొట్టె పట్టుకుని ఆకాశం తట్టెత్తి స్తోత్రం చెప్పి ఇరిసి శిష్యులకు ఇచ్చాడు. 5 రొట్టెలు 2 కాడికి మొక్కలు చేసి 10 మంది చేతిలో పెట్టాడు. ఇంకా 2 ఉన్నారుగా, వాళ్ళకేమిచ్చాడు? 2 చేపల వల్ల చెరొక చేప చేతిలో పెట్టాడు. వడ్డించండి అన్నాడు. చేతిలో చూస్తేనేమో చిన్న రొట్టె మొక్క, రొట్టె సాంతం రొట్టె, ఫుల్ రొట్టె కూడా కాదు, రొట్టె మొక్క. ఒక 2 చేతిలో మాత్రం ఫుల్ చేపలే ఉన్నాయి, చిన్న చేపలు చిన్నవి 2 చేపలు ఉన్నాయి. ఆ చేతితో పట్టుకుని ఇంతమందికి పెంచాలా, ఈ ఒక్క రొట్టె ఇంతమంది జనానికా, ఎట్టాగా? హల్లెలూయా. ఎట్ట అంటావేంది, అరకొండ నోరు మూసుకో. యేసు ప్రభు చెప్పాడు, వడ్డించు అన్నాడు. ఎంతమందికి వస్తే అంతమందికి వడ్డించు అన్నాడు. అంతేనంటావా? అంతే. ఒక్కరికే వచ్చేది, వాళ్ళకి పొట్టలో మూల కూడా రాదు. అరే అన్నీ నీకు అనవసరం అని చెప్పింది నేను అర్థం చేసుకో, అట్ట చెయ్యి చాలు. సరేనని చెప్పి వడ్డించమంటారు ప్రభు, వడ్డించండి. ఆ రొట్టె అట్ట ఆ చేతులు జాపిన వాళ్ళ చేతులు అట్టేసి ఇట్లా చూసేసరికి మళ్ళీ రొట్టె వచ్చింది. ఇదేంది, ఇంకొక రొట్టె ఇటు వచ్చింది, ఏమో తెలియదు, కనపట్ల ఇటు వచ్చిందో తెలియదు. ఈ రొట్టె తీసి పక్క ఆమెకి ఇచ్చాడు. ఆ చేతిలో పెట్టి ఇట్లా చెయ్యి లేపేళ్ళకి మళ్ళీ ఇక్కడ ఇంకొక రొట్టె వస్తుంది. అద్భుతాలు చేసి చెయ్యిలాగా 12 మంది శిష్యుల చేతులు మారిపోయినాయి. హల్లెలూయా. జల ఓటలాగా, రొట్టెల ఓటలాగా తెత్తంటే వస్తున్నాయి. ఏమన్నా చేతులు ఏం పుట్టుకొస్తుంది, ఎటు నుంచి వస్తున్నాయి? ఆశ్చర్యం. హల్లెలూయా. ఎందుకంటే విధేయత చూపిన వారి చేతిలో ఏం జరుగుద్ది? అద్భుతాలు నిధిగా మారుతుంది. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పు, లోబడు, విధేయత చూపు. నీ చెయ్యే ఓటగా, ఉబుగుచుండు రొట్టెల ఓటగా వాళ్ళ చెయ్యి మారింది. డబ్బుల ఓటగా నీ చెయ్యి మారచ్చు. ఆశీర్వాద ఓటగా, నిధిగా నీ చెయ్యి మారచ్చు. లోబడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలుపులాగా సొంత పెత్తనం, సొంత ఐడియా, సొంత తెలివితేటలు ఉపయోగించి ఇది మన వల్ల కాదు, నాకు డబ్బులు ఇవ్వడం అసలు నాకు వామ్మో నా వల్ల కాదు, నా చేత కాదు, నేనేం చేశా. హల్లెలూయా. నీకెందుకు వాగొట్టును కూర్చో, నేను పెడతా అన్నం. ఆడ ఊరు కాదు, పల్లె కాదు, ఎవరు మనుషులు ఉండరు, రొట్టెలో నాకు అన్నం అవన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. సరే ప్రభా చెప్పావు కాబట్టి చేస్తా. కిరీతు వాగు దగ్గర కూర్చున్నాడు. అయ్యా ఆకలితో ఏడ్చాడా? లేదు. తృప్తిగా ఏ పూటకు ఆ పూట ఏమంటారు, పిసినారి కాకులు అంటారు చూడు. కొంతమంది ఊరికి పిల్లికి బిచ్చం పెట్టరే, అట్టటాలని అంటారు. ఇట్లాంటి పిసినారి కాకులు, పిల్లల చేతిది కాదు, నోట్లో సగం ఉంది, సగం బయట ఏలాడుతుంటే దాన్ని కూడా తన్నుకుని పోతాయి. అట్లాంటి కాకులు, ఆ కాకులతోటికి పంపించాడు. ప్రతి పూట రొట్టె మాంసం తృప్తిగా తిన్నాడు. హల్లెలూయా. ఎట్లా తింటున్నాడు? ఆకలి ఎట్ట తీరుతుంది, ఎట్ట బతుకుతున్నాడు? ఈ వాగొడ్డున ఈయన ఒక్కడే, ఆ దేవుడే పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఎటుకొండ వస్తుంది? కాకులు తెస్తున్నాయి. అయినా కాకులకి ఏడ నుంచి వస్తుంది ఏమో. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎక్కడ ఫ్రై చేసుకొస్తున్నాయి ఏమో తెలియదు. చికెను, మటను, మాంసము, రొట్టెలు తెచ్చి పెడతానే ఉన్నాయి. ఎట్ట వస్తున్నాయి ఈ దేవుడికి తలుచుకుంటే ఎట్ట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే విధేయత చూపాల, లోబడాల. లోబడిన వారి చేతిలోనే ఆశీర్వాదం అక్కడే మొదలైంది. హల్లెలూయా. కనుక విత్తనం చల్లేవాడు ఎత్తుతూ పోతున్నాడు. కొన్నేమో దారి పక్కనే పడ్డాయి, మొలిసినాయి, కానీ కింద ఏరు లేనందువల్ల ఎండిపోయినాయి. మరికొన్ని ఎక్కడ పడ్డాయి అంట? రాతి నేలన పడ్డాయి. అది కూడా మొలిసినాయి, కానీ విన్నాడు కానీ ఆ మనిషి గ్రహించట్లా. కింద ఏరు లేదు, పాతుకుపోవటానికి నేల సరైన నేల లేదు. అందువని
రాతి మీద పడ్డ నేల ఆ విత్తనం మొలుస్తుంది కానీ ఎదగలేదు. మూడవది ముళ్ళ పొదలు. ఆ డబ్బులు ఎట్టొస్తాయి? ఈ చేను సంగతి ఎట్ట, బర్రె సంగతి ఎట్ట, ఈ దూడ సంగతి ఎట్ట, ఈ పిల్లల చదువుల సంగతి ఎట్ట, ఇంక ఏ ఆలోచన, ఐహిక విచారాలన్నీ ఉన్నాయి. ముళ్ళ తుప్పలంటే అయ్యే ముళ్ళు. హల్లెలూయా. పిల్లలదొక ముళ్ళు, భర్తదొక ముళ్ళు, గుడ్లదొక ముళ్ళు, పొలం ఒక ముళ్ళు, అన్నీ ముళ్ళే. ఇవన్నీ ముళ్ళ తుప్పలు. ముళ్ళ తుప్పల మధ్యలో వాక్యం పడింది కానీ ఎదుగుదామనుకుంటే ఈ ఐహిక విచారాలు, ఆలోచనలన్నీ అనగదొక్కుతున్నాయి. ఎదగనీయటల్లా. హల్లెలూయా. ఎదగనీయటల్లా. అందుకే వాక్యం హృదయంలో ఎదగాల, అభివృద్ధి చెందాల. మొక్కై మొలిసింది, చెట్టై ఫలించి అభివృద్ధి పొందాలి అంటే ఇవన్నీ అడ్డుగోడలు. ఈ ఐహిక విచారాలు, ఈ ముళ్ళతొప్పలన్నీ మాకు వద్దు అని ముళ్ళతొప్పలన్నీ పీకి అవతల పడేసారు. ఎవరమ్మా? చాలమ్మా. ముళ్ళతొప్పలన్నీ పీకేసారండి. ఐహిక విచారాలు. ఆ గొడ్డెట్ట, ఈ పొలమెట్ట, ఆ చేనెట్ట, ఆ అప్పెట్ట, ఈ సమస్య ఎట్ట, అది ఎట్ట, ఇది ఎట్ట అని ఇవన్నీ పీకి అవతల పడేసేసారు. ఏం చేశారు? అన్ని పీకి అవతల పడేసారు. ఎట్ట చేశారమ్మా అరుణమ్మా? హల్లెలూయా. ఈ బరిగొడ్లు ఒక ముళ్ళ తుప్ప. వద్దు, ఎంతకు అమ్మండి ప్రసాదం పిలిస్తే ఎంతకు అంతకు అమ్మి డబ్బులు తెచ్చిస్తాడు. బరిగొడ్లన్నీ పీకేసారు. ఈ పొలం ఉంది, ఈ పొలం ఉన్న కాడి నుంచి నీళ్లు కట్టాలి, మొక్క వేయాలి, కలుపు తీయాలి, జనం పిలవాలి, కోత కొయ్యాలి. ఈ గొడవ అంత ఎందుకు? ఆ సురేష్ నాన్న పిలవండి. ఎవరికన్నా పొలం కొనేవాళ్ళు ఉంటే తీసుకెళ్ళి అమ్మేసి డబ్బులు తెస్తాడు. సురేష్ని పిలిస్తే పొలాలన్నీ అమ్మి ఇచ్చేసాడు. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఏం చేశారు? బ్యాంకులో వేసుకున్నారా, బంగారం కొన్నారా? ఏం చేశారు? అపోస్తలుల పాదాల దగ్గర మందిరంలో పడేసాడు. హల్లెలూయా. ఈ ఐహిక విచారాలన్నీ వద్దు మాకు, దేవుడు చాలు అని సచ్చిన బ్రతికిన దేవుడే కావాలి, ఇంక ఇవన్నీ వద్దని అనబడేసి నీకు దేవుని కోసం మందిరంలోనే పడి ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ అపోస్తలులేమో వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టడం, వాక్యం చెప్పటం, ప్రార్థన చేపించటం, అక్కడక్కడ ప్రసంగాలు చేయటం, అన్ని పనులు వాళ్ళే చేస్తున్నారు. హల్లెలూయా. బాధ్యతను ఎత్తినబడింది కనుక అందరి గురించి బాధ్యత తీసుకొని అపోస్తలులు వాళ్ళతోటి ప్రార్థన చేపిస్తున్నారు. ఎట్టంట ప్రార్థన ఎట్ట చేస్తున్నారు? ఎడతెగక ఉపవాసం అంటూ, తర్వాత రొట్టె విరుసుట యందు, సహవాసమందు, ప్రార్థన యందు ఎడతెగక ప్రార్థన. ఇక మధ్యలో ఈ ముళ్ళు తుప్పులు ఏమి లేవు. బరిగొడ్లు ముళ్ళ తుప్పులు, పొలం ముళ్ళ తుప్పులు, ఈ ముళ్ళ తుప్పులు ఏమి లేవు. వాటిని అనగా తొక్కటానికి, ఆపటానికి ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. అందరికీ భయం పట్టుకుంది. పక్కన వాళ్ళకి భయం పట్టుకుంది. వాళ్ళు వస్తున్నారు, ఎవరు? ప్రార్థనలు. అమ్మో, వాళ్ళు సామాన్యం కాదు. వాళ్ళు కన్నా ప్రార్థన చేస్తే శవాన్ని మోసుకెళ్ళ మధ్యలో ఎత్తే లేపి పంపిస్తారు. అయ్యో, మామూలుగా లేదు పరిస్థితి. హల్లెలూయా. డాక్టర్కి వల్ల గాంధీ, అంతరాలకు చేత గాంధీ, వాళ్ళ ప్రార్థన వల్ల జరుగుతుంది. అందుకని భయం పట్టుకుంది, పక్క వారికి అదురు పుట్టింది. కారణం ఏంటంటే వారు ఎడతెగని ప్రార్థన ఉంది. హల్లెలూయా. కనుక ముళ్ళ తుప్పల మధ్య పడితే ఈ ముళ్ళ తుప్పలు ఏం చేస్తాయి? ఎదగనియవు, వాక్యాన్ని ఎదగనియవు. హల్లెలూయా. అందుకని ఏం చేయాలంట? వేరుండాల. వేసినటువంటి విత్తనం ఫలించాలి, ఎదగాలంటే వేరుండాల. వేరు లోతుగా, ఏ చెట్టు ఏరైతే లోతుగా పాతుకుని పోద్దో ఆ చెట్టు అంత ఎత్తుగా పెరుగుతుంది. ఎంత ఎత్తు పెరిగినా కానీ ఏరు లోపల ఏరు లోతుగా పాతుకుంది, అది మీదికి వెళ్ళి ఫలిస్తుంది. ఎంత గాలి రాని, ఎంత తుఫాను రాని ఈ చెట్టు కదిలించలేదు. హల్లెలూయా. ఎందుకని?
ఏరున్న చెట్టు పడిపోదు. కొంగటి ఏరు అంటారు. కోకటి ఏరు లేకపోతే కొన్ని చోట్ల అక్కడక్కడ నేను అనుకుంటా వెళ్తా చూసా, చెట్టు చూస్తే గాంభీరంగా చాలా పెద్దది, కానీ పడిపోయింది. నిన్న గాలి తోలేసరికి మొత్తం ఒరిగి పడిపోయింది. ఎందుకని అంటే ఏర్లన్నీ ఇటు పక్కకు పాకినాయి. మొత్తం ఏర్లు మొత్తం కింద ఒక్కటన్న కోగటి ఏరు లేదు దానికి. అంతే ఆకారానికి చూస్తే అంత పెద్ద చెట్టు ఊరకనే ఎట్టబడింది గాలికి. ఏనంటే ఆ గాలి తోలేలకి బిగతనం లేదు, పట్టు లేదు. లోతుగా పాతుకుని పోయిన కొంగటి ఏరు, కోగటి ఏరు ఉంటే పడదు. ఎందుకంటే అది గట్టిగా పట్టేస్తుంది, దానికి గ్రిప్ ఉంటుంది, పట్టు ఉంటుంది. హల్లెలూయా. ఏరు సరి లేకపోతే, లోతైన ఏరు లోతుకు పాతుకుపోకపోతే చిన్న చిన్న శ్రమలకి, కొద్ది కొద్ది మాటలకి, కొద్ది కొద్ది కష్టాలకి అది ఊరకనే ఓడిపోద్ది. హల్లెలూయా. చిన్నాటికే పడిపోద్ది అది. అందుకని ఏరు ఉండాలి. ఏరు కావాలంటే, ఏరు లోతుకు పాతుకుపోవాలంటే ఏం చేయాలంట? అప్పుడప్పుడు కొన్ని గాలి వస్తాయి, బలమైన గాలి. అట్ట వచ్చినప్పుడు చెట్టు పక్కకు ఒరుగుద్ది, అటు నుంచి గాలి తగిలితే చెట్టు ఎట్ట ఒరుగుద్ది. ఒరిగినప్పుడు ఏమైంది? కిందన్న ఏరు కొద్దిగా లోతుకు జొరబడుద్ది. ఈసారి ఇటు నుంచి గాలి వచ్చింది, ఆ గాలి చెట్టు అంతా ఇటు ఒరుగుతున్నప్పుడు ఈ నేలలో ఈ చెట్టు ఏరు ఇంకొద్దిగా లోపలకు నెట్టుకుని పోతాయి. ఇంకోసారి మళ్ళీ ఇటు నుంచి గాలి వచ్చింది, చెట్టు అంతా టొంగింది, కానీ ఏరు ఇంకొంచెం లోపలికి లోతుకు సర్దుకొని పోతూ ఉంటుంటుంది. ఈ కోకటి ఏరు ఎప్పుడైతే లోతుగా ఉంటుందో, ఎంత లోతుగా పాతుకుని పోద్దో దానికి చలనం ఉండదు. ఆ తర్వాత ఇంకెన్ని గాలి వానలు రాని, ఎన్ని తుఫానులు రాని, తుఫాను వచ్చినప్పుడల్లా మెర్యాదగా ఏం చేస్తుంది? మెల్లిగా తల వంచుకుంటుంది. హల్లెలూయా. చెట్టు అంతా వంగింది, అయిపోయింది, చెట్టు పడిపోద్ది, ఇంకా అయిపోయింది, ఇంకా లేదు, పడిపోయింది, కూలిపోయింది అనుకుంటాం. కానీ ఆ గాలి లేచిపోయాక మళ్ళీ నిటారుగా లేచి నిలబడి, ఇదేంది పడిపోయింది అనుకున్నాం కదా, శాంతం ఒరిగింది, నేలకు పై కొమ్మలన్నీ నేలకు అట్టా అతుక్కున్నాయి, చెట్టు పడిపోయింది అనుకున్నాం, ఇదేంది మళ్ళీ లేచింది? కోకటేరు ఉంది. తల వంచుకుంటుంది. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు అది తల వంచుకుంటుంది. తల వంచే చెట్టు కూలిపోదు. ఆమేన్. ఎదురు నిలబడితే ఏమైద్ది? అల వచ్చినప్పుడు ఎదురు నిలబడితే ఏమైద్ది? దమాన్ కింద పడేస్తుంది. సముద్రపు అలలు వస్తాయి, అలలు వచ్చినప్పుడు ఎదురు నిలబడకూడదు. ఆ గాలి ఇసురుగా వస్తుంది, అలా పైకి లేచి మీద పడుతుంది. అలా పై పడేటప్పుడు కొంచెం తలకాయ వంచితే సార్ అది పైకి దాటిపోద్ది, మళ్ళీ లేచి ముందుకు సాగిపోవచ్చు. అలలో ఇసురుగా వచ్చినప్పుడు, ఎత్తైన అలలో పైన పడేటప్పుడు తల వంచితే చాలు, అవి సర్దుకొని పోతాయి. ఆమేన్. సూత్రం తెలియక కొంతమంది ఎదురుగా నిలబడదు. నన్ను వడయి మనం చూద్దాం అని అలక ముందు నిలబడితే ఏమైంది? ఒక్క దెబ్బ కింద దబేలను పడేస్తాయి, పడి కొట్టుకొని పోవటం జరుగుతుంది. అందుకని చెప్పి తల వంచాల. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వస్తాయో, ఎన్ని గాలి తుఫానులు వస్తాయో, అంత లోతుగా చెట్టు ఏమైందంట? ఏరు పాతుకుని పోద్ది. ఇందాక మనం చూసామే, ఏరు లేనందువల్ల వాళ్ళు వింటారే కానీ, వాక్యం అయితే వింటారు కానీ చిన్న శ్రమ రాగానే అభ్యంతర పడతారు. ఏం దేవుడులే, ఏం పాత్రలే, ఎంత పాత్రం చేస్తాను, నా పాత్ర అంతా ఏమైపోయింది, దేవుడు ఏం ఆలకెత్తున్నాడా పెడుతున్నాడా, నాకేమైనా మేలు జరిగిందా, ఏం లేదులే అని అభ్యంతర పడతారు. అట్లా కాదు, మనం ఏరు పారి మీదికి ఎదిగి బహుగా ఫలించాలి. అంటే అలలో గాలి తుఫాన్లు రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ తర్వాత సారవంతమైన నేల, దున్నబడిన నేల, నలిగిపోయిన నేల, పగిలిపోయిన నేల పగిలిపోవాలా. నేల పగిలిపోతే ఏమైందంట? నెర ఇస్తుంది. నెర విడిచినప్పుడు వర్షం కురిస్తే ఆ నెర్ర సందుల్లో
ఆ నెర్ర సందుల్లో నీళ్ళు లోపలికి పీల్చుకుంటుంది. ఎంత లోతుగా నీళ్లు పీల్చుకుంటుందో అంత ఎక్కువ టైం సారం కలిగి ఆ చేలో ఆ పొలంలో పంట పండుద్ది. అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే ఎంతగా ఇరిగిపోతామో, ఎంతగా పగిలిపోతామో అంతగా ఫలిస్తాం. ఆమేన్. ఇరగకుండా మేఘం వర్షం కురవదు, పగలకుండా నేల ఫలాలు ఇయ్యజాలదు. అంటే బాగా చేను పండాలంటే ఎండలు బాగా గాయాలి. ఎండలు బాగా గాస్తేనేగా నేల బాగా నెర విడిసుద్ది, పగిలిపోద్ది. నేల ఎంత ఎక్కువ పగిలిపోద్దో అంత లోతుగా నెర్ర కనుగుల్లోకి నీళ్లు జారుతాయి. వాన పడ్డప్పుడు నీళ్ళు లోతుగా పోతాయి. నీళ్ళు ఎంత లోతుగా చేరిపోతాయో అంత ఎక్కువగా పంట పండుద్ది. హల్లెలూయా. అందుకని ఏం కావాలంట, దున్నబడిన, సాగు చేయబడిన, మెత్తన చేయబడిన నాణ్యమైన చేనులాగా మనం ఏం చేయాలి? పగిలిపోవాలి. హల్లెలూయా. ఎండకి ఎండిపోవాలి. అటప్పుడు ఏమవుతుందంటే నెర విడిచిపోవటం జరుగుద్ది. విరుగని మేఘం కురువదు భూమిలో, పగలని నేల ఫలములు ఇయ్యదు. అంటే మనం ఇరిగిపోవాలి. ఇరిగి నలిగిన మనస్సే దేవుడికి ఇష్టమైన మనస్సు. అదే దేవుడు కోరుకునేది. ఇరిగిపోవాలి. దేవుడే కావాలని కొన్నిసార్లు ఏం చేస్తాడు? ఎర్రగ కొడతాడు, నలగ కొడతాడు. ఎట్లా? శ్రమల వల్ల, నిందల వల్ల, అవమానాల వల్ల, వ్యతిరేకతల వల్ల, పోరాటాల వల్ల. ఏం తప్పు చేశావు? ఏం తప్పు చేయలే. యోబు మాత్రం ఏం తప్పు చేశాడు? రెండంతల ఆశీర్వాదం కోసం ఆ బాధల కష్టాల్లో నలగగొట్టి హల్లెలూయా సిద్ధం చేస్తూ ఉన్నాడని అర్థం. ఈ మార్గంలో గుండా మనం వెళ్తున్నామంటే అర్థం దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు, సాగు చేయటానికి సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిపోవాలా, నలిగిపోవాలా. కన్నీరు కారిస్తే, విరిగి నలిగిన హృదయంతో ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా అంటాడు. అలక్ష్యం చేయడంట. విరిగిన హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన దేవుడు నిర్లక్ష్యం చేయడు, అశ్రద్ధం చేయడు. త్వరగా దేవుడు కదులుతాడు. అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే సాగు చేయటానికి సిద్ధంగా ఉన్న నేలవలే మనం ఇరిగి నలిగిపోయి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆ విత్తనం వేసామంటే ఇరిగి నలిగి దున్ని సాగు చేసిన నేలలో విత్తనం నాటితే అది ఫలిస్తుంది. ఎట్లా? 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తుంది. అందుకే అన్ని శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇస్సాకు వెళ్ళి విత్తనం వేస్తే 100 అంతల ఫలం వచ్చిందంట. మన జీవితంలో కూడా 100 అంతల ఫలం కావాలంటే మనం సాగు చేయబడిన, దున్నబడిన చేను వలె పగలగొట్టబడాల, విరగొట్టబడాల, నలిగిపోవాల. ఆ తర్వాత అన్నీ సిద్ధం చేసి ఆయన విత్తనం వేస్తాడు. ఆయన ఒక మాట చెప్పాడంటే అది మన హృదయం చెవితో వినాలి, మనసులో జొరబడాలి, హృదయం దాకా వెళ్ళిపోయి హృదయంలో అది నాటుకోవాలి. హల్లెలూయా. ఎక్కడన్నా వాక్యం విన్నామనుకో, ఆ విన్న వాక్యం కొంతమంది మనసులో అట్టాగే హృదయంలో నాటుకుని పోద్ది. అయ్యా, పోయినసారి మా చర్చి ప్రతిష్టప్పుడు చానాల క్రితం అప్పుడు చెప్పిన వాక్యం మాకు గుర్తుందయ్యా. అదేంది ఎట గుర్తుంది? చానాలైందిగమ్మా. అవును, ఇప్పుడు కాదు, అది 15-20 సంవత్సరాల క్రితం ఆ కుదరవల్లి అటు పోయినప్పుడు అక్కడ చెప్పిన వాక్యం మన ఈ మధ్య వెళ్ళి పలకరిస్తే వాళ్ళు అంటున్నారు, మాకు గుర్తుందయ్యా, నువ్వు ఈ వాక్యం చెప్పావు, దీని గురించి చెప్పావు, మాకు గుర్తుంది. అంటే చెవులు విప్పి జాగ్రత్తగా విన్నారు. విని చెవుతో విన్నది మనసులో చేర్చుకొని మనసు నుంచి హృదయంలోకి నాటుకొని పోబడింది కనుక అది అట్టాగే ఉండిపోయింది. అట్లాగనే మనం కూడా ఏం చేయాలంట? దేవుని మాటని, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలా. విని దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దాన్ని హృదయంలో విత్తబడిన
మొక్కలాగా అది ఎదిగి ఫలించాలి. అప్పుడు ఏమైందంటే ఆ వాక్యం అందులో ఏదైతే రాయబడిందో ఆ మాట మన జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్. దాని ఫలం మనం చూడగలుగుతాం. అదే కదా, నువ్వేనా ప్రభువా అంటే అవును నేనే. నువ్వే అయితే సెలవి నడిచి వస్తా నేను కూడా. హల్లెలూయా. ఎవరైనా నడిచారా? అంతకుముందు లేదు, ఆ తర్వాత కూడా ఎవరు నీటి మీద నడిచినట్టు ఆనవాళ్ళు లేదు. మరి ఆయన ఎందుకు నడిచాడు? ఆ దేవుని మాట మీద నమ్మకం ఉంది. ఆయన నోటిలో ఒక్క మాట అన్నాడంటే నడవగలను, నేను కాదు, ఆయన మాట నన్ను నడిపెత్తది. అలాంటి నమ్మకం, విశ్వాసం ఉంటే మన విశ్వాసమే లోకాన్ని జయించిన విజయం. కాబట్టి మనం దేవుని మాట మీద విశ్వాసాన్ని పెంచుకుందాం. ఆయన మాట మీద నమ్మిక కలిగి ఆయన మాట ప్రకారం చేసి 100 ఫలించుదుముగాక. ఆమె లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. వేరు పారి మీదికి ఎదిగి 100 ఫలించే చెట్టులాగా నన్ను స్థిరపరచమని అడుగుదాం. విరగగొట్టుట నలగగొట్టుట నీ చిత్తమైంది. విరగకపోతే నలగకపోతే నేను బహుగా ఫలించను కనుక నన్ను విరిచి నలిచి నన్ను సరిచేసి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి 100 ఫలించే వ్యక్తిగా ఫలభరితమైన ఆత్మీయ జీవితం నాకు దయచేయమని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఆమె దయాళుడైన తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలపించినందుకై నీకు వందనాలు దేవా. నీ బిడ్డలు ఒక్కొక్కరిని మీరే వేరు పారి మీదికి ఎదిగి బహుగా ఫలించి 100 ఫలించి ఫలము నిలిచి ఉండి నిన్ను మహింపరచు వారినిగా స్థిరపరిచి సిద్ధపరచమని శుద్ధీకరించి బలలో చేయుటకు అర్హత యోగ్యత ప్రతి బిడ్డకు దైత్యమును ప్రార్థిస్తున్నాను. రాలేకపోయిన బిడ్డలను క్షమించండి. మరో సమయమైనా నీ సన్నిధి ప్రాధాన్యతను గుర్తించి నీ సన్నిధికి రావటానికి కృప దైత్యముని ప్రార్థిస్తున్నాను. తిరుపాలను సంపూర్ణంగా స్వస్థపరచండి. పేతురుని పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా బలపరిచి నడిపించండి. దేవానికి స్తోత్రాలు. రమాదేవిని పరిపూర్ణ విడుదల దయచేసి దురాత్మ శక్తుల నుంచి విమోచన కలిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. రాధిక కుటుంబాన్ని కట్టండి. సమాధానం, ఐక్యత, సంపూర్ణ సమాధానం వారికి కలిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. ఇంకా ఎవరెవరైతే వ్యాధులతో, బాధలతో, సమస్యలతో, దేవా దుఃఖముతో, కన్నీటిలో ఉండి ప్రార్థన కోరారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. పేరు పేరు చొప్పున వారిలో ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని, స్వస్థపరిచి విడుదలిచ్చి రక్షించి రాకడ కొరకు సిద్ధపరిచి మహిమ పొందమని మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.